చేశారు, చేస్తూనే ఉన్నారు. వద్దు, ఆపాలి. ఆపకపోతే ఆపకపోతే అన్నాడు. నేను ఎవరికైనా 2 ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ, తప్పు చేస్తే వైద్యం చేస్తా. ఆప్షన్ బి, తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తా. ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా? నరకడమా, వైద్యమా? ఏది కావాలో డిసైడ్ చేసుకో. చాయిస్ ఇస్ యోర్స్, చాయిస్ ఇస్ యోర్స్, చాయిస్ ఇస్ యోర్స్. ఏం డాక్టర్, నరకడం అంటే సూది పొడవడమో కుట్లేయడమో అనుకున్నావా? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, మాడిపోతావు. తప్పు చేస్తే చంపేస్తావా? కన్ఫర్మ్డ్ గా. జరిగిందేదో జరిగింది, మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉంటే చాలు అనుకో. టెన్షన్ తగ్గుద్ది, గుండె బాగా పనిచేస్తుంది, ఎక్కువ కాలం బతుకుతావు. కుట్లు వేయడమే కాదు, పోట్లు కూడా వేస్తాను. డాక్టర్ అయి ఉంటే మీరు ఇలా చేయడం ఏంటి? ఒక పేషెంట్ బాడీలోనికి వైరస్ ప్రవేశిస్తే డాక్టర్ గా దాన్ని ఎలా చంపేస్తాను, సమాజం మీదకి వచ్చే వైరస్ ని కూడా ఒక పౌరుడిగా అలాగే చంపేస్తాను. పోలీసులు మేమున్నాగా, యాక్షన్ తీసుకుంటాంగా. పోలీస్ ఎక్కడ? కల్తీ జరిగిందని నిలదీసిన రైతుని అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్. కాంట్రాక్టర్లను చంపేసి టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసర్ ని తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్. ఇదేంటి అని ఎదురు ప్రశ్నిస్తే దారుణంగా చంపేసినప్పుడు నో పోలీస్. కల్తీ పాలకు 60 మంది పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతే అయ్యా ఇది పరిస్థితి అని మొదలుపెట్టుకున్న తల్లిదండ్రులను ఓదార్చడానికి నో పోలీస్. పోలీస్ స్టేషన్ కి వెళ్లిన పాపానికి 300 మందిని మూర్ఖంగా చంపి బావిలో పాతేస్తే నో పోలీస్. అప్పుడు లేవని నోరు. ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చంపితే లేస్తుందే. సార్, వాళ్ళు ఈ ఏరియాలో మీలాగే పెద్ద ఫ్యామిలీ, మీకు తెలియందా? పెద్ద ఫ్యామిలీయా? మాలాగా వద్దు. ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడొద్దు ఎస్పీ. చరిత్ర అంటే మాది. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెరగ రాయాలన్నా మేమే. వాళ్ళంతా బ్లడీ ఫూల్స్, బురద జాతి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఎస్పీ గారు. మీ దగ్గర దాయడానికి ఏమీ లేదు. క్లారిటీగా క్లియర్ గా చెప్తున్నా, తప్పు చేసిన వాడిని చంపేయడమే. నో పోలీస్. Guns are made of rules, but not sword. అంచనా వేయడానికి నువ్వేమైనా గవర్నమెంట్ డ్యామా పట్టిసీమ తూమా పిల్ల కాలు తిరిగితే కొట్టే రకం కాదు, గెలుకుని కొట్టే రకం. వెంట పడితే కొట్టే రకం కాదు, వెంటబడి కొట్టే రకం. ఎదురొస్తే కొట్టే రకం కాదు, ఎదురెళ్ళి కొట్టే రకం. వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనే దానికి చాలా తేడా ఉందిరా లంబిడి కొడుక. జింక ముందు ఊదు,
సింహం ముందు కాదు, జనాన్ని భయపెట్టాలని చూస్తావా? భయపెడతాం. మా రాజకీయం అంతే. దమ్ముంటే మాత్రమే సిటీ కొట్టు. రాజకీయం నువ్వు తినే ఫుడ్లో ఉందేమో, నాకు బ్లడ్ లో ఉందిరా, బ్లడ్ ఫుడ్. రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లో. నేను దిగితే ఎదురొచ్చేది ఎవడు, ఢీకొట్టేది ఎవడు? నన్ను అనవసరంగా కెలుకుతున్నావు. నాకు తిక్క రేగిందంటే నీకు తిక్క రేగాలేమో, నాకు 24 hours ఆన్ లో ఉంటుంది. ఇక నుండి నువ్వు నీ లిమిట్ దాటితే నేను నీ గడుపు తాడుతా. ఆ పుట్టు నువ్వు తట్టుకోలేదు. నెక్స్ట్ మినిట్ నువ్వు ఉండవు. నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ని అనుకున్నావు బాబే. షూటర్ని కాల్చి పారేస్తా కొడక్క. డోంట్ షౌట్ అగైన్. నీ తండ్రిని చంపా, మారలా. నీ మందిని చంపా, మారలా. మారతావని లోపల వేయించా, మారలా. అందుకే నీ తమ్ముడిని చంపేశా. ఇక మిగిలింది నువ్వే. నరికే కొద్దీ నీ కలుపు వస్తుందేమో, నా కలుపు వస్తుంది. తరం మారినా తత్వం మారలా. ఎక్కడికి వెళ్ళినా బరువు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది. పద్ధతిగా బతికితే 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది. కాదు అడ్డంగా ఎదిగేస్తా, జనాన్ని తొక్కేస్తా, ఊరి మీదకి ఎక్కేస్తా అని కొవ్వు బలిసి తలెగరేస్తే తలకాయ కోస్తా. ఏయ్, ఏయ్. నీకు బీపీ వస్తే నీ పిఏ మడుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ మడుకుద్ది. Get out of my city, get out of my city, get out of my city. ఏదన్నా ధైర్యమా, రాదన్న నమ్మకమా? నేను ఎక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. వాళ్ళని టచ్ చేస్తే ఏమవుతుందో కొడుకు చావుతోనైనా అర్థమై ఉండాలి. అర్థం కాలా? ఒకరు మంచి కోరి మా వైపు అడిగేస్తే 10 అడుగులు ముందుకేస్తాం. చెడు కోరి అడిగేస్తే 100 అడుగులు ఎత్తేస్తాం. ఆ అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాల్కులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. చెప్పండి వాడికి, సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, ఎవరైనా పేరైనా, నేను దిగినంత వరకే. హిస్టరీ రిపీట్స్. ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్. ఎవరికి దేవుడైనా తల్లి కొడుకునే పుట్టాలి. అలాంటి ఆడపిల్లను కనాలంటే క్యాల్కులేషన్, పెంచాలంటే క్యాల్కులేషన్, ఇంకో ఇంటికి పంపాలంటే క్యాల్కులేషన్. ఇలాంటి హ్యూమన్ లైఫ్. ఇలాగైతే ఫ్యూచర్ లో ఆడపిల్లని నట్టింట్లోనో నడి ఊళ్ళోనో కాదు, మ్యూజియం లో చూడాల్సి వస్తుంది. వినా స్త్రియా జననం నాస్తి, వినా స్త్రియా గమనం నాస్తి, వినా స్త్రియా జీవం నాస్తి, వినా స్త్రియా సృష్టిరేవ నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తారేమో, అదే ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆరక్షణ కూడా ఆగదు. ఆమె శాతంగా తమ్ముడు, నేను జంగల్ బుక్ సినిమా చూడాలా, కానీ అందులో పులి అలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి.